విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా తీసుకువస్తున్న సంస్కరణలే దీనికి నిదర్శనమని అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం కొనిజేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి వీరు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మంత్రి కలెక్టర్ కూర్చొని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ విద్యార్థుల పురోగతి గురించి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని అన్నారు. డిఈఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ తరపున జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, కొండేపి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావతి, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, కమిటీ కోఆప్షన్ సభ్యులు రామకామయ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మిపై తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ అందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బ్రహ్మయ్య, స్కూల్ ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థులు రమా గోపి తదితరులు పాల్గొన్నారు.
కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరంతలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు పూదండ మా కన్న తల్లిరా అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో. సేవలు ఉన్నందున వైద్యము, విద్య, ఉద్యోగం, వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకొని కొంజేడు గ్రామంలో ఒక మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూలు మరియు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నది. గతంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్న ఈ పాఠశాల 4/1/75 నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా రికగ్నిషన్ పొంది అప్గ్రేడ్ పొందింది. నాటి నుండి నేటి వరకు ఈ పాఠశాల వేల సంఖ్యలో విద్యార్థులు 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత పదవులు చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఐఏఎస్లు గాను, సైంటిస్టులు గాను, డాక్టర్లు గాను, ఎన్ఆర్ఐలు గాను, ఇంజనీర్లు గాను, ప్రధానోపాధ్యాయులు గాను మరియు రాజకీయ నాయకులు గాను వివిధ రంగాల్లో స్థిరపడి సేవలు అందిస్తున్నారు. ఇటువంటి ఘనశక్తి కలిగింది మన పాఠశాల. మన చుట్టుప్రక్కల గ్రామాల్లో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి తమ ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒంగోలుకు వెళ్ళి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించలేని అనేక మంది బాలికలను దృష్టిలో ఉంచుకొని మన గ్రామ పెద్దలు విద్యాశాఖ అధికారులతో మాట్లాడి 100% సాధించారు. వీరిలో కుమారి ఉప్పుతోల రచిత 552 మార్కులు పొంది 10వ స్థానం నిలిచింది. 8 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. గత సంవత్సరం 8వ విద్యార్థిని కుమారి పికిలి కళ్యాణి ఎన్ఎంఎంఎస్ పరీక్షలు ఉత్తీర్ణమై స్కాలర్షిప్ పొందుతుంది. ఈ పాపకి 4 సంవత్సరాల పాటు ప్రభుత్వం సంవత్సరానికి 12 సంవత్సరాల స్కాలర్షిప్ వస్తుంది. ఈ సంవత్సరము 11 మంది విద్యార్థులు ఎన్ఎంఎస్ పరీక్షకు అప్లై చేస్తున్నారు. వీరికి రేపు 7/12/25 ఆదివారం జరుగుతున్న ఎగ్జామ్స్కి మన పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తున్నారు. మన పాఠశాల విద్యార్థుల క్రీడల్లో కూడా చక్కని ప్రతిభను కనబరుస్తున్నారు. గత సంవత్సరం హ్యాండ్బాల్ అండర్-14లో కావూరు అమూల్య రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫుట్బాల్ అండర్-17లో కే సింధూర రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో హ్యాండ్బాల్ అండర్-14లో కత్తుల బుజ్జి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. హాకీ క్రీడ అండర్-17లో బుర్లా యశ్వంత్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఇవే కాకుండా జిల్లా స్థాయి, మండల స్థాయిలో 8 మంది విద్యార్థులు హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ అనే పదాలు సాధించారు. పాఠశాలలోని విద్యార్థుల యొక్క సర్వాంగ వికాసం కొరకు జూనియర్ ఇంటర్లో 14 మంది, సీనియర్ ఇంటర్లో 10 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. 6 నుండి 10వ తరగతి వరకు గల 120 విద్యార్థులకు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సరఫరా చేసిన సరేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపించడం జరుగుతుంది. ఈ కిట్లలో విద్యార్థులకు 2 జతల యూనిఫాము, బెల్ట్, షూ, సాక్సులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందజేయడం జరిగింది. ప్రభుత్వం వారు విద్యార్థులు 10 సంవత్సరం ఇచ్చే తల్లికి వందన పథకంలో 105 స్కూల్ పిల్లలకి 10 మంది కాలేజీ విద్యార్థుల తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి 11,000 చొప్పున జమ చేయడం జరిగింది. దొక్కా శాతం మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారమును 3 రోజులు రాగి జావ అందిస్తున్నారు. విద్యార్థులు నైతిక విలువలు మరియు క్రమశిక్షణ పొందించడానికై తరగతి వారిగా ప్రత్యేక తరగతి నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల క్రమశిక్షణ, పాఠశాల భద్రతను పర్యవేక్షించడానికై 10 సీసీ కెమెరాలను పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 2 కెమెరాలను గ్రామ పెద్దలు మా పెద్ద ఆయన శ్రీ రామ కామయ్య గారు 2, 5 కెమెరాలను రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ మనే లక్ష్మీనారాయణ గారు, మిగిలిన 3 కెమెరాలను పాఠశాల గంటను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు నెగడు పరచు కుమారా, ఓ కుమారా, మనసులో గుచ్చుకున్న మాటలు మానసిక వ్యధను కలుగజేస్తాయి. అటువంటి కఠినమైన మాటలు వెనక్కి తీసుకోవడం కష్టం. అవి మనస్సును బాధిస్తాయి. ఈ పద్యం ద్వారా నేను చెప్పేది మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి అని. విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రుల ప్రసంగం ఇప్పుడు చెప్తారు. దయచేసి వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమతి కె సునీత గారు, పాఠశాల పెద్దలకు అందరికీ అధికారులందరికీ నాకు ముఖ్యంగా మనము మూడో విడత మనము మన పాఠశాలలో మనం పిల్లలు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా మన మేజర్ పంచాయతీ కొంజేడు అయినప్పటికీ మన గ్రామంలో ఏ హాస్టల్ లేదు. నేను మా బీసీ హాస్టల్ శాంక్షన్ చేయించాను, కానీ
అది తీసేశారు. ఇప్పుడు కూడా ఎస్టీ హాస్టల్ కూడా ఉంటే ఈ పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మనకి కావాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఎన్ని విధాలుగా మనకి మంత్రి గారు మన ఆధారిస్తారో, జిల్లా కలెక్టర్ గారు మనకి ఎన్ని విధాలుగా సహాయపడతారో అన్ని విషయాలు మనకు ఎక్కువగా మాట్లాడకూడదు. అందుకని నేను సున్నితంగా నేను సెలవు తీసుకుంటున్నాను. విజయవంతం చేశాం. మరి అలా విజయవంతం చేసినటువంటి కొండేడు గ్రామ పెద్దలకి, గ్రామస్తులకి, మరి విద్యార్థుల తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠశాలలో ఘనంగా ఏర్పాటు చేసుకున్న మెగా పిటిఎం 3.0కి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రులు మాన్యులు డాక్టర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ పి రాజబాబు గారికి, రాజబాబు ఐఏఎస్ గారికి, అదేవిధంగా డిఆర్ఓ గారికి, అలాగే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ మండల కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఆఫీసర్ గారికి, అలాగే డిడి సోషల్ వెల్ఫేర్ గారికి, అలాగే ఏపీసీ గారికి, అలాగే అక్షర మారణ దీపం, అక్షరం అజ్ఞానం మనిషి ఆత్మని తెలుపను, అక్షరం అక్షయమైనది, అక్షరమే ప్రణవనాదం అందరు యోగులు, బడి చదువుల తల్లికి గుడి, బడిలో బోధించినట్టు పాఠ్యాంశములే అడుగక దొరికేడి వరములు, బడి తీర్చుదిద్దు నరుని భవితవ్యమున్ అని ఆర్యోక్తి. మరి అలాంటి అక్షరం ఎంతో కీర్తించబడినటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అపరిమితమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అందరూ కూడా చెప్పారు, మా గవర్నమెంట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా పరిడివిలుతున్నాయి, ఏ విధంగా విలసిల్లుతున్నాయి, ఏ విధంగా వికాసం చెందుతున్నాయి అని చెప్పేసి మా యొక్క బోధనా పటిమ, అలాగే విద్యార్థులు నేర్చుకున్నటువంటి అభ్యసన పటిమను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొన్ని అంశాలు కనుక మనం చూస్తే మన ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా బలోపేతం అవుతున్నాయి, అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రగతికి ఏ విధంగా అది సూచికగా పరిణమించింది అని చెప్పేసి అవలోకిస్తే, ముందుగా ఈ బాలల నేర్పు ఫలితాలపై పారదర్శక చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే బాలలు నేర్పే విద్యార్థులు ఏ విధంగా పాఠాలు నేర్చుకుంటున్నారు. మనం ఇప్పుడు ప్రైమరీ పాఠశాలలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ FLNని మనం 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. మరి విద్యార్థులు ఏ విధంగా తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ ఏ విధంగా వాటిలో ప్రగతి సాధించాలి అనే దాని మీద అది ఫోకస్ చేస్తుంది. అలాగే ప్రతి పాఠశాలలోనూ కూడా ప్రైమరీ కానీ, లేకపోతే యూపీ కానీ, హై స్కూల్స్లో కూడా మేము సబ్జెక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ప్రతి సబ్జెక్టులోనూ కూడా ఏ విధంగా విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్, ప్రగతి ఏ విధంగా ఉంది అనేది మేమంతా కూడా తరచూ కూడా చర్చించి ఏ విధంగా వాళ్ళు మరి విజ్ఞానవంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలని చెప్పేసి వారిని ప్రగతి పదం నడపడానికి మేము సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నాము. అలాగే మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అని 4 జరుగుతాయి, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని 2 జరుగుతాయి, అలాగే 10th క్లాస్ వాళ్ళకి అయితే ప్రీ పబ్లిక్ కూడా జరుగుతుంది. మరి వీటన్నిటినీ కూడా అంతకుముందు పేపర్లో రాసేవాళ్ళం. ఇప్పుడు మేము ఈ ప్రభుత్వంలో మనకి అసెస్మెంట్ బుక్లెట్స్ అని ఇచ్చాము. ఈ అసెస్మెంట్ బుక్లెట్స్లో అది ఒక బుక్, దానిలో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 4 కానీ, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ 2 కానీ ఆ బుక్లోనే రాయడం జరుగుతుంది. ఎవరైనా కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మా అసెస్మెంట్ బుక్లెట్స్ చూసి ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్లో వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్స్లో ఏ విధంగా ప్రగతి ఉంది అని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి SMC మెంబర్స్ ఉన్నారు, చైర్మన్ గారు నా ప్రక్కనే ఉన్నారు, అలాగే మెంబర్స్ కూడా ఉన్నారు. మరి ఆ విధంగా పాఠశాల సమాజ భాగస్వామ్యం కనుక ఉంటే పాఠశాల బాగా పరిడి వెళుతుంది అనేటువంటి ఒక ఇదితో మనం SMCని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఆ SMCని మరి సక్రియ పాత్రలో మనం వాటిని వినియోగించుకుంటే పాఠశాలలు బాగుంటాయి అని చెప్పేసి ఉద్దేశంతో SMCని మనం ఏర్పాటు చేసుకున్నాము. దానిలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం, అలాగే మెంబర్స్ పాల్గొనడం, అలాగే టీచర్స్ పాల్గొనడం, అలాగే పేరెంట్స్ పాల్గొనడం, వాళ్ళ యొక్క సూచనల మేరకు మా HMs కానీ, టీచర్స్ కానీ పాఠశాలను బాగా మరి ప్రగతి పథకం నడపడానికి ఈ SMCs ఎంతో దోహదపడుతున్నాయి. అదేవిధంగా పాఠశాల నాణ్యత, అలాగే పెరుగుదలకి మరి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికని మేము రూపొందించుకున్నాము. అలాగే హాజరుని అంటే 100% టీచర్స్ అటెండెన్స్ ఉండే విధంగా, అలాగే 100% మరి పిల్లల యొక్క హాజరు ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాము. అదేవిధంగా డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడానికి అంటే బడియడి గల బాలబాలికలు బడిలోనే ఉండే విధంగా, మరి బడియడి గల బాలబాలికలు
పనికి పోకుండా మరి వాళ్ళు ఆ ఏజ్లో బడిలో ఉండే విధంగా డ్రాప్ అవుట్ రేట్స్ని, అంటే పాఠశాల చదవకుండా ఉండే పిల్లల యొక్క వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఏదైనా సరే వెనకబడినటువంటి విద్యార్థుల కోసం మేము రెమిడియల్ టీచింగ్ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి మరి వాళ్ళకి స్టడీ అవర్స్ పెట్టేసేసి వాళ్ళకి రెమిడియల్ టీచింగ్స్ని మేము కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి రూమ్లోనూ కూడా మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే టీవీ ద్వారా మేము అన్ని పాఠశాలలు, అంటే అన్ని సబ్జెక్ట్స్ని, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ అన్ని సబ్జెక్ట్స్ని కూడా మేము విద్యార్థులకి ఇంకా అంటే ఎన్నిసార్లు అయినా సరే వినే విధంగా, ఎన్నిసార్లు అయినా సరే విని నేర్చుకునే విధంగా మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ని మేము కండక్ట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు పార్వతీపురం జిల్లాలో కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారు. వారి యొక్క సందేశం కూడా మనం ఇందాక వినటం కూడా జరిగింది. వారి పార్టిసిపేషన్ కూడా స్వయంగా చూడటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కొనిజేడు గ్రామంలో మనం ఈ ఉన్నత పాఠశాలలో, జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మా ఆర్డీఓ ప్రసన్న, తర్వాత ఈ కొండేపి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కళావతి గారు, తర్వాత ఈ కొనిజేడు విలేజ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకట్రావు గారు, అదేవిధంగా ఈ విలేజ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి రామ కామయ్య గారు, తర్వాత మా జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి హెచ్ఓడిగా ఉన్నటువంటి డిఈఓ గారు, తర్వాత సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, తర్వాత ఎస్ఎస్సికి సర్వశిక్షకు సంబంధించిన ఏపీసీ గారు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ, సో స్టేజ్ మీద ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ, సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మొదటి సెషన్ అంటే పొద్దున్న 9:30 నుంచి 11 వరకు కూడా మనకి పేరెంట్స్తో టీచర్స్ ఇంటరాక్షన్ జరుగుతుంది. సో అందులో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుచేతనంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి, తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి, తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు, తర్వాత ఏ సబ్జెక్ట్లో తను బాగా రాణిస్తుంది, ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం. సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి, అదేవిధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడు వేరు. ఆర్డీఓ గారు చెప్పారు ఇంతకుముందు, తను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి, లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్స్ అయితేనేమి, తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఫ్లాట్ ప్యానల్స్ అన్నీ కూడా మేము చూసాం. సో ఎందుకు అది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ మనకి క్లాస్ రూమ్లో ఇచ్చారు అని అంటే కనుక,
ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇట్ మే టేక్స్ లాట్ ఆఫ్ టైం టు టేక్ ఇన్ టు ద బ్రెయిన్, అంటే మైండ్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఇంత చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనం అటు డైరెక్షన్ ఉంటుంది, ఇటు డైరెక్షన్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. వేరేజ్ మనం అది ఒక దృశ్యాన్ని కనుక చూస్తే దాన్ని ఎప్పటికైనా సరే మనకు అది మైండ్లో ఉంటుంది. సో మనిషిలో ఉన్నటువంటి గుండె ఎలా కొట్టుకుంటుందో అనేది, అది లబ్డబ్ అని కొట్టుకుంటుంది, నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది, దాని నుంచే బ్లడ్ అంతా కూడా సరఫరా అవుతుంది. ఇట్లాంటి అన్ని అంశాలన్నీ కూడా చెప్తే ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవడం కానీ అదంతా కూడా మనకేమీ తెలియదు. వేరేజ్ అదే హార్ట్ గుండె అనేది ఎట్లా అవుతుందని ఒక యానిమేషన్లో కనుక మన టీవీలో కనుక చూపిస్తే పిల్లలకు చాలా క్లియర్గా అది అర్థమవుతుంది. సో ఓకే, నమస్కారం. ఈరోజు అధ్యక్షత వహించినటువంటి స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ శ్రీ రాజాబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, ఆర్డీఓ గారికి, కాన్షియస్ స్పెషల్ ఆఫీసర్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, గ్రామంలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం చేస్తా సర్పంచ్గా, ఎంపీపీగా, ఏదో సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కామయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అనధికారులకు, ఇందులో చదువుకొని ఒంగోలులో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కి, గ్రామ పెద్దలకి, మీడియాకి నా నమస్కారాలు. విద్యార్థులందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో కూడా, పాఠశాల లేని ఊర్లు చాలా తక్కువ, ప్రతి ఊర్లో కూడా ఆ స్కూల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు అందరూ ఒకటి సమావేశమై ఆ సమావేశంలో ఆ ఊర్లో వారి పిల్లల యొక్క పురోగతి, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళు గొప్ప స్థితికి రావడం కోసం ఏం చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ PTM ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు డిసెంబర్ నెలలో. ఆ రోజు మీటింగ్ వల్ల మనం గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు జరిగి పిల్లల భవిష్యత్తు కోసం వ్యూహం రచించడం అనేది గొప్ప విషయం. పెద్దలందరూ మాట్లాడారు. డిఓ గారు తెలుగులో ప్రతి అక్షరాలని చదువు గురించి తెలియజేసుకుంటూ చెప్తే, కలెక్టర్ గారు ఆడియో విజువల్స్, దృశ్య శ్రవణ విద్య గురించి ప్రత్యక్షంగా చూసుకుంటూ పిల్లల్లో అవగాహన కలిగించడం, వారి సామర్థ్యాన్ని తల్లిదండ్రులు పరీక్ష చేసుకొని వారిని చదివించే స్థితికి రావాలని చెప్పడం కూడా చాలా అభినందనక విషయం. ఇప్పుడు నేను కలెక్టర్ గారు 10th క్లాస్ రూమ్కి వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయి చూస్తే అటెండెన్స్ లో ఎందుకు తగ్గింది అనేది కూడా మనకి ఆ అసెస్మెంట్ బుక్ లో చూడటం జరిగింది. ఏ నెలలో ఎన్ని రోజులు అమ్మాయి స్కూల్కి రాలేదు. పక్కన వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆ పాప చెప్పిన కారణాలు కూడా వాస్తవాన్ని వారు ధృవీకరించడం జరిగింది. పాత రోజుల్లో మీ అందరూ తెలుసు, ఎందుకంటే మీతో పాటు స్కూల్లో ఉన్న వాళ్ళు స్కూల్ అని చెప్పి ఎగ్గొట్టేసి తోపులోకి పోవటము, ఆడుకోవటము, సినిమాకి పోవటం, ఒంగోలు వెళ్ళిపోవటం, ఏదో వాళ్ళు పట్టుకోవటం, అలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సాయంత్రం మళ్ళీ వచ్చాయి. అలా కాకుండా పిల్లవాడు బడికి వచ్చాడా రాదా అనేది కూడా రికార్డు చేసి మనం చెప్తున్నారు. మీరు రోజు పిల్లవాడు స్కూల్కి వస్తున్నారు, ఇందువల్ల ఆబ్సెంట్ అయ్యారనేది మీ పిల్లల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. అదేవిధంగా మనకి
పరీక్షల్లో కూడా సమ్మేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ చూస్తే ఆ పాపకి మొదటి FA1 కి FA2 లో కూడా మార్క్స్ పెరిగినాయి. ఆ ఎగ్జామ్ కి ఇప్పటికి ఈ వ్యవధిలో పెరిగినాయి. ఇంకా పెరగాల్సిన అవసరం ఉందంటే అమ్మాయి పెరగాలి, నేను మెచ్చుగా తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా పరిశీలన చేసినట్టయితే పోయినసారి పరీక్షలో ఈ సబ్జెక్ట్ లో మార్క్స్ తగ్గినాయి, ఎందుకు ఈ సబ్జెక్ట్ లో రెండోసారి కూడా పెరగలేదా, పెరిగినా, ఇంకా ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి టీచర్లు కనుక అడిగితే టీచర్లు సమాధానం చెప్తారు. అమ్మాయి చదువుతుందా, చదవడం లేదా, లేదా మేము అర్థమయ్యేటట్టు బోధించి చెప్తామనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ పాప తెలియదని మీకు తెలుసు. టీచర్ చెప్పేది అర్థం కావట్లేదు కూడా పిల్లలు చెప్తారు ధైర్యంగా. ఈ సబ్జెక్ట్ లో మా టీచర్ చెప్పేది నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు మీరు వచ్చి హెడ్ మాస్టర్తో కానీ టీచర్తో కానీ మా పిల్లలకి ఇది అర్థం కావటం లేదంటే ప్రత్యేకంగా చూసి చెప్పేసేటువంటి తర్ఫీదు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ టీచర్లు చాలా ఎక్కువ చదువుకున్నటువంటి క్వాలిఫైడ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. అందరూ కూడా పిల్లలకి నాణ్యమైన విద్య బోధించాలి, మా పిల్లవాడు ఫస్ట్ రావాలి అనే తపనతో పనిచేస్తారు. దీంతో పాటుగా మీరు చూసుకుంటే ఆటల గురించి కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందాక డిఓ గారు చెప్పడం జరిగింది. మనకి పర్సనలైజ్ అడాప్టింగ్ లెర్నింగ్ అనేటువంటి మీ స్కూల్ చూస్తుంటే చాలా పచ్చదనాన్ని చూపిస్తున్నారు, మంచిగా మొక్కలు పెంచుతున్నారు. ఇంకా ఎక్కువ మొక్కల్ని మీరు పెంచాలని కోరుకుంటూ మంచి ఆటలాడుకోవాలి. ఈ స్కూల్ పిల్లలు ఇందాక హెడ్ మాస్టర్ గారు పూర్వగా చెప్తూ IAS ఆఫీసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, అదేవిధంగా మంచి టీచర్లు కానీ మంచి అన్ని రంగాల డాక్టర్లు ఉన్నారు, స్థిరపడినటువంటి వాళ్ళు ఈ గ్రామం నుంచి ఉన్నారని చెప్పడం జరిగింది. అందులో కొద్దిమంది నాకు కూడా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై హింద్. మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గ్రామవాసు సచివాలయం శాఖ మంత్రులు శ్రీరామచంద్రమూర్తికి నమ్మినబంటూ ప్రీతిపాత్రులైనటువంటి ఆంజనేయులైనటువంటి శ్రీ గోళ ఆంజనేయ స్వామి ఈ గోళ శ్రీ గోళ ఆంజనేయ స్వామి వారికి అలాగే కష్టపడే మనస్తత్వం, సాధారణ కుటుంబం నుండి అసాధారణ వ్యక్తిగా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రకాశం జిల్లాని ప్రకాశవంతం చేస్తూ ప్రభుత్వ పథకాలతో సుపరిపాలన చేస్తూ ప్రజాప్రతినిధులకు ప్రజలకు వారధిగాన్ని ఇస్తూ చిరునవ్వుల రాష్ట్రంగా కలిగినటువంటి మన ప్రకాశం జిల్లా పరిపాలన అధికారి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ రాజాబాబు గారికి, అలాగే మా మున్సిపల్ నిరాడంబరుడు ఉపాధ్యాయ ఎన్ని వచ్చినాయి నీకు? జూనియర్ ఎన్ని వచ్చినాయి నీకు? 60. రేపు నువ్వు మీ అక్కలా తెచ్చుకుంటావా అని అడుగుతున్నా నేను. ఇక్కడ మీ టీచర్ నేను అభినందిస్తున్నా. పిల్లల్లో మార్కులు రావాలి, నేను సొంతగా డబ్బులు ఇస్తాను ఆ సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్పినందుకు తెలుగు పండిట్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కొద్ది ఒక్కడి వెనక్కి అమ్మా. మ్యారేజ్ అయిపోయి డిగ్రీ జాయిన్ అవుతున్నామ్మా. అంటే కరెస్పాండెన్స్ చేస్తున్నావా? రెగ్యులర్ కరెస్పాండెన్స్ కోర్స్. ఇదిగమ్మా, నువ్వేం చదువుతున్నావు? నువ్వు కూడా మార్కులు తేవాలిగా, తెస్తావా? షూర్. నెల్లూరులో జాయిన్ అయ్యావు కదా, జాయిన్ అయింది కదా ప్రైవేట్ కాలేజీలో. నెల్లూరు ఎందుకు వెళ్ళమ్మా? నీకెన్ని మార్కులు తెస్తావు? నువ్వెన్ని మార్కులు తెస్తావు? తెస్తావా? 100 తేలేవా?